చెప్పండి రేణుక్ గారు, మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్ టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు? భయం వేసిందండి. ఆయనకున్న పేరు పరపతి వాడి నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తాడేమో అని భయం వేసింది. భయపడకండి, మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్ టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది. చెప్పండి. నన్నెవడో మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను, కానీ వీడు బ్రహ్మకు నాకు పుట్టిన బిడ్డ. అన్నా అని పిలిచివి అబద్ధం ఆడుతీవి. నిన్ను ఎత్తుకపోయి ఎత్తుకటకు పెట్ట నేను నరికేయ్యా. ఇది నీ ప్లానా జయదేవ్ ప్లానా? నాకు టీఆర్పీ కావాలి, వాళ్ళకి పొలిటికల్ ప్రాఫిట్ కావాలి. సో ఎవరి ప్లాన్ అయితే ఏంటి? అందరి ముందు అన్నయ్య అని పిలవమనేవాడు. నరకం అనుభవించిన ఆశ్రమంలో నా ఒక్క విషయమే కాదు, అక్కడ ఆశ్రమాన్ని అడ్డెట్టుకుని బ్రహ్మయ్య లాంటి ఘోరమైన పనులు ఎన్నో చేస్తున్నాడు. ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు. దయచేసి నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి, న్యాయం చేయండి. ఇదండి రేణుకుకి జరిగిన అన్యాయం. పెద్ద మనుషుల ముసుగుల్లో ఉంటూ వాళ్ళు చేసే ఘోరాలు వింటుంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందా అనిపిస్తుంది. ఇలాంటి వారికి శిక్ష పడేంత వరకు ఎన్ఎన్ టీవీ పోరాటం ఆగదు. ఈ విషయం మొదలుకూడదు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి మన సత్తా పార్టీ ఉందని మర్చిపోవద్దు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సెన్సేషన్ అయింది సార్. కానీ బ్రహ్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని కొద్దిగా భయంగా ఉంది సార్. ఇప్పటి నుంచి ప్రొఫెషనల్ గా కాకుండా పొలిటికల్ గా థింక్ చేయి. అప్పుడు బ్రహ్మ ఏంటి, వాడు పైన నోడు కూడా కిందకి రావాల్సిందే. ఇది బ్రహ్మ అరెస్ట్ వారెంట్ మేడం, కానీ ఆయన మీ పార్టీలో ముఖ్యమైన నేత. పార్టీ ప్రెసిడెంట్ గా మీ కోఆపరేషన్ ఉంటేనే మేము ఈ పనిని స్మూత్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. జరిగిన తప్పుకి ఆధారాలుంటే మా పార్టీ ఆ బ్రహ్మ వెనక నిలబడదు. ఏమిటి బ్రహ్మ ఈ అన్యాయం? పవర్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? పోలీసులు పట్టుకపోతానంటారు. ఇది ఏం కర్మ అయ్యా, ఇది ఏం కర్మ? అవ్వా నువ్వు గాబరా పడమాకే. నువ్వు పిల్లల్ని ఆశ్రమాన్ని బాగా చూసుకో. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. హలో, ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి అది అతిథి గృహం కాదు సార్, కారాగార గృహం. లే వస్తానన్నాను కదా, ఇది అవసరమా? అవసరమే సార్. ఐపీసీ 376, పోక్సో యాక్ట్ సెక్షన్ 4 and 5. ఇది ప్రోటోకాల్ కాదు సార్, చట్టం. చల్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా, వెంటనే వచ్చేస్తాగా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, మా బ్రహ్మను వదిలేయండి అంకుల్. ఊరుకోమ్మా. ప్లీజ్ అంకుల్, అరే ఉదయ్, మా బ్రహ్మను తీసుకెళ్ళదు అంకుల్. మా బ్రహ్మను వదిలేయండి అంకుల్. వద్దనా? ప్లీజ్ అంకుల్ వదిలేయండి అంకుల్. బ్రహ్మ గుండె బలం.
సార్ ఈ సెల్ సార్. ఓపెన్. ఓకే సార్. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. రోడ్ ఎక్కితే ముందో కాన్వాయ్, వెనకాల కాన్వాయ్. జనాల్లోకి వెళ్తే అన్నాను తోపు, అన్నాను తురుమని. అరుపులు, గోలలు, కేకలు. ఇప్పుడేవి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఒక పంచి, ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు కూడా బుక్ రాయి. ఆ బుక్ పేరు మై రిజల్ట్స్ విత్ ట్రూత్ బై బ్రహ్మ. జనాల కోసం పోరాడితే చివరికి మనకి ఏది మిగిలిండదని చదివిన ప్రతిఒడికి తెలుస్తుంది. బెస్ట్ సెల్లర్ అవుతుంది. ఏదైనా ఫీల్ అవు బ్రహ్మ. కోపము, భయము. నా శత్రువు గుర్తించిన విజయం నా కోటమి కంటే అవమానం లాంటిది. నిన్నిక్కడ కూర్చోబెట్టి ఆల్రెడీ వార్ నేను వన్ సైడ్ విన్నాను బ్రహ్మ. నిన్ను పూజించిన జనమే నీ కటోరకు పెట్రోల్ పోసి తగల పెడుతున్నారు. ఐ పిటీ యు. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇంత ఫాలోయింగ్ మనం ఒక జెంట్లమెన్ అగ్రిమెంట్ కొద్దాం. నీ దగ్గర ఉన్న 40 మంది ఎమ్మెల్యేని 4 మంచి మాటలు చెప్పి నా దగ్గర పంపించు. జనాలు, ఆశయాలు, అభ్యుదయ భావాలంటూ అర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. వాళ్ళందరి సపోర్ట్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం బ్యాండ్ మేళాలతో ధూమ్ధామ్గా నేను బయటకు తీసుకొస్తాను. డీల్. జైలు మెతుకులు తిని మహానుభావుడు స్టేజ్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చామనుకున్నా. బడవసం. ఇప్పుడు చెప్తున్నా, నీ దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలని ఎలా లాక్కోలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే లైబ్రరీలో సాలి పురుగుల పుస్తకాల మీద పాకుతూ ఫ్యూచర్ని ఫినిష్ చేసుకో. ఫ్యూ డేస్ నెక్స్ట్ నేను సీఎం అవుతా. ఈ స్టేట్ ని నా కంటి సైగతో శాసిస్తా. నువ్వు చూస్తూ ఉండు. ఓపెన్ ద డోర్. Open the door. హలో. మీకు ఫోన్ సార్. मेरे भाई मासूम. सलाम अलैकुम. वालेकुम अस्सलाम अन्ना गारू. एक बात बताओ कि आपको आपके अलावा जेल में कौन डाल सकता है? ऐसा लगता है कि बड़ी लंबी प्लानिंग चल रही है. अपने इस छोटे भाई को भूलना नहीं. कहो तो अभी आ जाता हूं. इसकी जरूरत नहीं है. सही वक्त के लिए इंतजार करेंगे. वेट फॉर माई कमांड. जरूर. खुदा हाफिज. खुदा हाफिज. గవర్నమెంట్
ఎలక్షన్కి గవర్నర్ ఇచ్చిన టైం దగ్గరవుతోంది, కానీ ఇంతవరకు మనం రెడీగా లేం. దానికి కారణం మీరే. దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పార్టీకి మంచేదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు. ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం. అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా పర్లేదంటారు మీరు, అంతేగా? అదే ఆ నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని కారణంగానే పార్టీలో కూడా లేడు. బ్రహ్మగారు పార్టీలోనే ఉన్నారమ్మా. 40 మంది ఎమ్మెల్యేలు, 9 మంత్రులు, లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ. దయచేసి ముక్కలు చేయకండి. నాలో మీకు ఏం నచ్చలేదో చెప్పండి, మార్చుకుంటాను. మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నేను అడిగే దానికి సమాధానం చెప్పండి. ఇంతకాలం పీకేఆర్ పక్కన ఉన్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు? ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి. చూడండి, నేను మా నాన్న కంటే మొండిదాన్ని. ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, జైని సీఎంని ఎలా చేయాలో నాకు తెలుసు. మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. ఐమ్ డన్ జై. ఇట్స్ ఓవర్ విత్ దెమ్. ఏమా సత్య, బ్రహ్మ జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూసావా జై? ఉన్నాడుగా, ఉండకూడదు. బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా. నిన్ను చంపడానికి చాలా మంది కాచు కూర్చున్నారు. ఆ అవకాశం మాకే వచ్చింది. నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుంది అనుకుంటే అవి చాలా మందికి వచ్చాయి, పోయాయి. ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు. ఈసారి అలా కాదులే. నిన్నొక్కడిని చంపితే మా 15 మందికి లైఫ్ సెటిల్మెంట్, సింగిల్ పేమెంట్. వదులుకుంటామా? నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా, నేను మాత్రం వదులుకుంటానా? ఏంటి, ఆట మొదలెడదామా? సార్, ఆ కార్పెట్ సెక్షన్ లో గొడవ జరుగుతుంది సార్. బ్రహ్మని నువ్వు పని చేయి, షట్టర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తెప్పించు. సార్